పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక మహాపవిత్ర క్షేత్రం. ఇక్కడే సతీదేవి ఎడమ చెంప పడిందని భక్తుల యొక్క విశ్వాసం. శివశక్తులు ఒకే చోట కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్ర మహిమ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి యజ్ఞంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించింది. దుఃఖంతో పరమశివుడు ఆమె దేహాన్ని భుజాన వేసుకుని విశ్వమంతా తాండవం చేశాడు. సృష్టి రక్షణ కోసం మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా వెలిశాయి. ద్రాక్షారామంలో సతీదేవి ఎడమ చెంప పడిందని అష్టాదశ శక్తిపీఠ సాంప్రదాయం చెబుతోంది. ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామితో పాటు మాణిక్యాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. మాణిక్యం అంటే అమూల్యమే. అలాగే భక్తుల జీవితాలను ప్రకాశవంతం చేసే తల్లిగా అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ క్షేత్రంలో శివశక్తులను కలిసి దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల యొక్క విశ్వాసం. ద్రాక్షారామం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. అద్భుతమైన శిల్పకళ, ఎత్తైన రాజగోపురం, ప్రకాశవంతమైన ఆలయ వాతావరణం భక్తులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి భీమేశ్వర లింగం ఎంతో ప్రాచీనమైనదిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ భక్తుల విశ్వాసం ప్రకారం మాణిక్యాంబాదేవిని భక్తితో దర్శిస్తే కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. శివశక్తుల కృపతో జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. సతీదేవి ఎడమ చెంపపడిన పవిత్ర శక్తిపీఠం పంచారామ క్షేత్రాల్లో ఒక దివ్య క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన ద్రాక్షారామం మాణిక్యాంబాదేవి